In the name of MS Dhoni. He is the only Bihari who is more popular than me in Tamil Nadu. Dhoni is more popular in Tamil Nadu than Prashant Kishore, but make no mistake, next year when I contribute and I help you win, then I will be taking over Dhoni in popularity. Do you agree or not? Do you? No, not everyone has not answered. If I help TVK win next year, who would be more popular in Tamil Nadu? My fellow Bihari MS Dhoni, who makes win Chennai Super King every time, or Prashant Kishore? So you see, so I have my own battle to win. I have to become the most popular Bihari in Tamil Nadu. So I have to compete with Mr. Dhoni, who makes Chennai Super King win. I will make TVK under your leaders win. So that is why I am here. ఇది ప్రశాంత్ కిషోర్ మాట్లాడింది. తమిళనాడులో చెన్నై సూపర్ కింగ్స్ టీంని విజయ తీరాల వైపు నడిపిస్తున్న ధోని ఎంత ఫేమస్ ఒక బిహారీగా నేను కూడా ఇప్పుడు ఆయనతో కంపీట్ చేస్తున్నాను. నెక్స్ట్ సారి తమిళ రాజకీయాల్లో టీవీకే గెలిచిన తర్వాత నా పేరు అలాగే వినిపడుతోంది, నేను కూడా అంత ఫేమస్ అవుతాను, పాపులర్ అవుతున్నారు ప్రశాంత్ కిషోర్. అయితే ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే తన పార్టీకి తానే సర్వస్వం అయిపోయాడు అప్పుడు బీహార్ ఎన్నికల్లో. అయితే ఓటర్లు ఆయనని యాక్సెప్ట్ చేయలేకపోయారు. గెలిస్తేనే కదా మమ్మల్ని పాలించేదన్నట్టుగా ఆయన సందేహాన్ని రేకెత్తించింది. ఈ తప్పును గుర్తించిన విజయ్ కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా స్వయంగా 2 నియోజకవర్గాలు పెరంబూర్ అండ్ తిరుచి ఈస్ట్ ఈ 2 నియోజకవర్గాల్లో పోటీకి దిగారు. తాను కూడా మీతో పాటే యుద్ధంలో ఉన్నాను అనేటువంటి సంకేతాన్ని కేడర్కి పంపించారు. పీకే రాజకీయాల్లో అద్భుతమైనటువంటి వ్యూహకర్త, కానీ కోచ్ ఎప్పుడు గ్రౌండ్లో ఆడి మ్యాచ్ని గెలిపించలేడు. ఒక పార్టీ గెలవాలంటే కెప్టెన్ కావాలి. విజయ్ తనకున్నటువంటి సినిమా ఇమేజ్ని కేవలం క్రేజ్గానే కాకుండా రాజకీయ బలంగా కూడా మార్చుకున్నారు. పీకే టీవీలో ఇంటర్వ్యూల్లో కనిపించి విశ్లేషణలు ఇస్తే విజయ్ నేరుగా ఎన్నికల క్షేత్రం నిలబడి ఓట్లను అడిగారు. ఇక బీహార్లో పీకే కేవలం అభివృద్ధి అనే మంత్రాన్ని జపించారు, కానీ అక్కడ బలంగా ఉన్నటువంటి కుల రాజకీయాలను తక్కువగా అంచనా వేశారు. ఫలితంగా సామాజిక సమీకరణల్లో ఆయన అక్కడ ఓడిపోయారు. తమిళనాడులో విజయ్ తన నియోజకవర్గాల ఎంపికలోనే చాకచక్యత ప్రదర్శించారు. మైనార్టీలు, దళితులు మరియు యువత ఓట్లను ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలను ఎంచుకోవడం ద్వారా సామాజిక సమతుల్యతను పాటించారు. ఇక ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా ప్రచారంపై విపరీతంగా ఖర్చు చేశారు అప్పట్లో, కానీ బూత్ స్థాయిలో ఓట్లను వేయించేటువంటి కార్యకర్తలు లేక ఆయన ఓడిపోయారు. విజయ్కి దశాబ్దాలుగా ఉన్నటువంటి అభిమాన సంఘాలు ఇప్పుడు పార్టీ కార్యకర్తలుగా మారిపోయాయి. పీకే దగ్గర లేని పీకే దగ్గర లేనటువంటి శిక్షణ పొందినటువంటి సైన్యం విజయ్ దగ్గర ఉండడంతో ఆయనకు చాలా పెద్ద ప్లస్ అయింది పాయింట్. ఇక బీహార్లో పీకే చివరి నిమిషంలో ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి అసంతృప్తి నేతలను టిక్కెట్లు ఇచ్చారు. ఇది ఆయన పార్టీ ఆశయాలను నీరుగార్చింది. ఇక విజయ్ తన పార్టీలో గరిష్టంగా అంటే ఎక్కువ శాతంగా యువతకి కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చింది. దీనివల్ల మార్పు కోరుకునేటువంటి ఓటర్ల విశ్వాసాన్ని ఆయన గెలుచుకోగలిగారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ ప్రయోగం ద్వారా ఏం చేయకూడదో నేర్పించారు. ఆ పాఠాలని విజయ్ వంట పట్టించుకున్నారు. పీకే పరాజయం ఇచ్చినటువంటి హెచ్చరికతోనే విజయ్ తన రాజకీయ అరంగేట్రం ఫ్లాప్ కాకుండా ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా మార్చుకోగలిగారు. అందుకే ఇప్పుడు రాజకీయ పండితులు అంటున్నారు విజయ్ ఈజ్ ద తలైవన్. నిజంగానే విజయ్ అనే వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి హిస్టరీని క్రియేట్ చేశారు. ఒక ఎన్టీఆర్, ఎంజీఆర్ తర్వాత ఆయన ఆ స్థాయిలోనే చరిత్రను నిలుస్తారని చెప్తున్నారు. సెంచరీ కొట్టారు విజయ్. సో ప్రెసెంట్ విజయ్ తమిళనాడు రాజకీయాలు అరంగేట్రం అద్భుతంగా జరిగింది. అదే స్థాయిలో ప్రభుత్వంలో కూడా రాబోతున్నారనే రకంగా సంకేతాలు కనబడుతున్నాయి. ఒకసారి విజయ్ సెలబ్రేషన్స్ కూడా ఆల్మోస్ట్ మొదలైనట్టు కనబడుతోంది. విజయ్ టీవీకే పార్టీ ఇప్పటికే రిసార్ట్ బుక్ చేసిన విషయం తెలిసిందే. రిసార్ట్లోకి చాలా మంది నేతలు చేరుకుంటున్నారు. అంతా కూడా సెలబ్రేషన్స్ కి సిద్ధమవుతూ ఉన్నారు. సో ఏదేం జరిగినా టీవీకే విజయ్ ఈ స్థాయిలో రాణించగలుగుతారు, ఇన్ని స్థానాల్లో గెలుస్తారు, ఇంత అద్భుతంగా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఎవరు కూడా ఊహించలేరు. అయితే దాదాపుగా అన్ని సర్వే ఫలితాలు కూడా తారుమారైపోయాయి ఎక్సెప్ట్ యాక్సిస్ మై ఇండియా ఆన్ తమిళనాడు రిజల్ట్స్. యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి తమిళనాడు రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రమే ఇప్పుడు నిజం కాబోతున్నాయా అనే రకంగా ఉంది. సో ఇంద్రాశోభన్ గారు ఇంకా లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రైట్, ఇంద్రాశోభన్ గారు, టీవీకే విజయ్ తన గెలుపు మీరు ఇందాకన్నట్టుగా అన్ని పథకాలకు సంబంధించుకొని నేను విశ్లేషించే ప్రయత్నం చేశాను, వాటిని అనౌన్స్ చేశాను కూడా. సో ఏం చెప్పారు ఆయన, 8 గ్రాముల బంగారం అనడం కానీ లేకుంటే రకరకాలుగా.
సో ఇదంతా అక్కడ నెక్స్ట్ ఫర్దర్గా ఎలా ఉంటుందో చూడాలి. బట్ పబ్లిక్ మాత్రం నమ్మారు. డిఎంకే ప్రభుత్వాన్ని చూశారు, అన్నా డిఎంకే ప్రభుత్వాన్ని చూశారు. రెండింటిని పక్కన పెట్టేసి టీవీకే విజయ్కి అక్కడ ప్రజలు పట్టం కడుతున్నారంటే అక్కడ ఏ ఫ్యాక్టర్ అని కలిసి వచ్చింది అంటే మీరు దేంట్లో అంటే డిఎంకే ఆర్ కాంగ్రెస్ దేంట్లో ఫెయిల్ అయింది? ఇక్కడ తమిళ్లో సంబంధించినటువంటి దాంట్లో చాలా సంవత్సరాల నుంచి సాంప్రదాయ రాజకీయాలు నడుస్తున్నాయి వాళ్ళ దగ్గర. కానీ దానికి భిన్నంగా విజయ్ను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించదని చెప్పాల్సిన అవసరం ఉంది. సో యంగ్స్టర్స్ పిల్లలకి ఎప్పుడూ కూడా ఇప్పుడు పెరుగుతున్నటువంటి దానికి ఏదైతే అంతర్జాతీయ జాతీయ స్థాయిలో గ్లోబల్ గా మనం ఎదుగుతున్నటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్ ప్రాముఖ్యత కూడా మనం ప్రేరాటి ఇవ్వాల్సిన అవసరం ఉంది. బట్ ఎక్కడ వాళ్ళ దగ్గర హిందీకి ఇంగ్లీష్ కి పెద్దగా లేదు, వాళ్ళ యొక్క తమిళ్కి మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అన్నది అక్కడ యువతకి కొంత నష్టం అని వాళ్ళు గమనించినారు. సో దానిని విజయన్ గారు అట్రాక్ట్ చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక్క నిమిషం హ్యాపెనింగ్ రిజల్ట్స్ పైన బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. అక్కడ స్పష్టం చేయడం జరిగింది ఆ సేల్స్ మేనేజర్ కు. రైట్, ఒక్కసారి ఐ కంటిన్యూ అగైన్. బండి సంజయ్ మాట్లాడుతున్న మళ్ళీ వెళ్దాం ఒకసారి. ఇంద్రశోభన్ గారు కంటిన్యూ ప్లీజ్. రైట్, టీవీకే సెంచరీ దాటేసింది. టీవీకే సెంచరీ దాటడంతో ఆల్రెడీ టీవీకే పార్టీ కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి. ఎక్కడైతే రిసార్ట్లో ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ రిసార్ట్